హలో అందరికీ నమస్కారం. నా పేరు సాయి కిరణ్ మా అకౌంట్లో చాలా రోజుల తర్వాత యానిమీ రియాక్షన్ ఇవ్వబోతున్నాను. ముందు పెట్టిన 3 వీడియోలకి అంతగా ఏం రాలేదు రీచ్. సో మళ్ళీ ప్రయత్నిస్తున్నాను. స్టార్టింగ్ టుడే ఫస్ట్ నుంచి ట్రై చేస్తాను. సో ఈరోజు మనం ఈ యానిమీ రియాక్షన్ గాచియాకుటా అనే రీసెంట్గా రిలీజ్ అయింది, బాగా పాపులర్ అయింది. నేను కూడా 2-3 వీడియోలు చూసినాను, చాలా మంది రియాక్ట్ చేసినారు. ఎందుకు మనం తెలుగులో రియాక్ట్ చేయకూడదు? తెలుగులో ఒక రియాక్షన్ ఛానల్ కూడా లేదు. సో నేను ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. లెట్స్ స్టార్ట్ ద వీడియో. Yo, it's said that when objects try to with core, a soul will come to hidden. What that? ఏందంతా. సో ఇది ఒక ట్రాష్, ఒక చెత్త సినిమా గురించి చూడబోతున్నాం. స్టార్టింగ్లోనే చెత్త బండి ఇప్పించినాడు. సో వెన్ ట్రాష్ ఇస్ థ్రోన్ అవుట్, చెత్త పాడేస్తే వాట్ కమ్స్ టు హిడాబిలిట్, ఏమొస్తుంది? తక్కువ వస్తుంది, తోటకూర వస్తుంది. బొమ్మ బాగుంది, జస్ట్ అది కుడితే అయిపోతుంది కదా. ఎంత మోసం! ఇప్పుడే కదా కొన్నాం, పోనీ దాన్ని కుట్టినా ఇంకా చండాలంగా కనిపిస్తుందేమో. అలా అని పారేస్తావు దాన్ని. ఇంక దీన్ని ఏం చేయలేం, పోనీలే, బాధపడకు, కొత్తది కొనుక్కుందాం. అది తనంత బాధపడుతుంది, పారేస్తుంది దాన్ని. పారేసిందే. అయితే కిటీ క్యాట్ బొమ్మ కొనుక్కుందాం. తప్పకుండా తల్లి. కూతుర్ని ఇలాగా నా పెంచేది. ఓ ఈ పద్ధతి చాలా బాగుంది. ఈడవడా ఇప్పుడు దెయ్యంలా ఉన్నాడు. హ్యూమన్స్ థింక్ నథింగ్ ఫర్ టర్నింగ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ టు ట్రాష్. ఇది కరెక్టే, మనుషులు చెత్తగానే బిహేవ్ చేస్తారు. To dismiss in the flits, never told any value again. ఇది ఒక చెత్తకి సంబంధించిన యానిమీ. దే డూ దిస్ టు అదర్ హ్యూమన్స్ టు. ఏం చేస్తారు? గాచియాకుటా. మ్యూజిక్ బాగుంది. వీడేనా హీరో? అసలు ఎవరు నువ్వు? ఈ ఏరియాలోకి రావడానికి బయట వాళ్ళకి అనుమతి లేదు. అయితే ఆ ట్రాష్ రైడరా? నగరంలోని చెత్తను దాచేస్తూ మా సిటీ యొక్క అందాన్ని నాశనం చేస్తున్న చెత్త పెద్ద నువ్వేనా? ఇది చెత్త. మర్యాదగా వెంటనే లొంగిపో. చెత్త రైడర్ అంట. చెత్తని ఎవరన్నా దొంగలు ఇస్తారా? వదలకండి. సూపర్, చాలా వేగంగా కలుగుతున్నాడు. ఇటువైపు వెళ్ళాడు అనుకుంటా. అందరూ సన్నాసి. మరి నువ్వు? నేను దేన్ని పాడు చేయట్లేదురా, బుర్ర తక్కువ వల్లారా. ఆ చెత్త బొమ్మ కోసం ఇంత రచన. ఇంకా ఏందో అనుకుంటా కదరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా డ్రెస్సులు చూసినారా ఎట్లున్నాయో? అందరు ఒకటే డ్రెస్ వేసుకొని ఉన్నారు. హే, నువ్వు ఇది విన్నావా? నిన్న రాత్రి మళ్ళీ ఇంకొక ట్రాష్ రేడ్ జరిగింది. అవునా? ఎవరి ఇలా ప్రతిసారి చెత్తను దొంగిలించుకొని తీసుకుపోతున్నాడు? ఖచ్చితంగా వాడు తక్కువ జాతి వాడై ఉంటాడు. బహుశా అతనే అనుకుంటా. ఊరి నాయనో, చూడు అతను ఎంత అసహ్యంగా ఉన్నాడో. వాళ్ళు మన వైపుకి రాకుండా ఉంటే ఎంత బాగుంటుందో. సొసైటీ అంటే ఇట్లా ఉండేది, చెత్త నా కొడుకులో. ఇది ఒక స్లమ్, ఒక రిచ్ ఏరియా, సపరేట్ గోడ కట్టుకొని మరి ఉన్నారు. సిటీ మొత్తం దాని గురించే మాట్లాడుతున్నారు. అవును, ఆ ట్రాష్ రైడర్ గురించేగా.
అది వాడే అయ్యుంటాడా? ఇలాంటి పనులు చేయడం ఆపేస్తే బాగుంటుంది. వాడి వల్ల మనం చిక్కుల్లో పడేలా ఉన్నాం. రుడో, నువ్వు మళ్ళీ ఆ చెత్తను తీసుకోవడానికి వెళ్ళావా? శివా, ఆ సిటీ వాళ్ళందరూ ట్రాష్ మేనేజ్మెంట్ విషయంలో ఎంతో సీరియస్ గా ఉన్నారు. వాళ్ళకి దొరికితే నేనేం చేస్తారో చెప్పక్కర్లేదనుకుంటా. అయినా నువ్వెప్పుడు వాళ్ళ చెత్త దగ్గరికి ఎందుకు వెళ్తావు? డబ్బున్న వాళ్ళంతా మంచి వస్తువుల్ని కూడా చెత్త అని విసిరేస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే నాకు జాలేస్తోంది. దానివల్ల నేను బతకడానికి కావాల్సిన డబ్బులు వస్తున్నాయి. నీకు నిజంగా సో వాళ్ళు పారేసిండే చెత్త తీసుకొచ్చి ఈడ అమ్ముకుంటున్నాడా? ఇక అలా అని కాదు, ఇంత ఘోరంగా ఉంది. వచ్చినాడు వేస్ట్. నాకు కూడా చూస్తుంటే ఊర్లో ఉన్న చెత్త కంపంతా ఇక్కడి నుంచే వస్తున్నట్టుంది. హే, చివ కూడా ఇక్కడే ఉంది. ఏమైంది? చూడు, వీడితో తిరిగితే ఆ కంపు నీకు కూడా అంటుకుంటుంది. ఎందుకంటే ఈ లూజర్ గాడు ఎప్పుడు చూసినా అవే గ్లోవ్స్ అంటే వాడికి అంటుకోదా చెత్త? అవి పొరపాటున నీకు తగిలితే ర్యాషెస్ వచ్చేస్తాయి. వీడు బాగు చేసిన ఈ చెత్తని కొనటానికి ఎవ్వడు కూడా ముందుకి రాడు. అన్నట్టు వాడి చేతులు చూసావా? ఈ గ్లౌజ్ లేకుండా వాడి చేతుల్ని కనుక చూస్తే మనకి కంపరం వస్తుంది. అయితే ఇప్పుడు ఏంటంట, తనకి మనకి తేడా ఏం లేదు. అబ్బబ్బే, వీడితో తిరగటం అన్నది ఒక బుద్ధి తక్కువ పని. ఎప్పుడు ఎవరినైనా చంపాలని చూసి ఆ పిచ్చోడి కొడుకు. ఇంకో బ్యాక్ స్టోరీ కూడా ఉందా? క్లమ్స్ ని క్రిమినల్స్ అందరినీ ఇక్కడ బంధించడానికి కట్టారు. ఇక మనం ఆ తర్వాతి తరం వాళ్ళం అనుకుంటా. మనం అందరం కష్టపడి మన చేతికి ఎటువంటి మట్టి అంటకుండా మనకున్న ఆ చెడ్డ పేరుని చెరిపేయడానికి ప్రయత్నిస్తున్నాం. వీడి నాన్న ఏం చేశాడో తెలుసా? ఆ పేరు మొత్తం పోయేలా అందరినీ హత్యలు చేసుకుంటూ పోయాడు. నువ్వు వీడితో తిరిగితే నిన్ను కూడా కోపం తెప్పిస్తున్నారు వాడికి. ఇప్పుడు ఏం చేస్తాడు రీడు? వీడి కళ్ళు చూడు, అచ్చం క్రిమినల్ కళ్ళలా ఉన్నాయి. చెట్టుకు తగ్గ కాయని పెద్దలు అంటుంటారు కదా. నువ్వు కూడా ఏదో ఒక రోజు ఒక హంతకుడు అవుతావులేరా పిచ్చి వెదవా. రెచ్చగొట్టకు, చచ్చిపోతారు. నువ్వసలు మీ నాన్నలా కానే కాదు. నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వు నాకు అస్సలు లేదు. నువ్వెవరిని చంపవని నాకు తెలుసు. అవునా? అది వావ్! ఈ బొమ్మ చూడు ఎంత అందంగా ఉందో. దీన్ని నువ్వే బాగు చేసావా? నువ్వు నిజంగా ఎంత గొప్పవాడివో. అది నేనేమనుకున్నానంటే, నిజానికి ఒక్క బొమ్మ మాత్రం అమ్మడానికి. దేనికి తెచ్చినవరా అంత కష్టపడి? నేనేమనుకున్నానంటే, జీవా, అమ్మా, ఇక్కడ ఏం చేస్తున్నావు? పద ఇంటికి వెళదాం. ఓకే, మనం తర్వాత కలుద్దాం. టైంలో వచ్చేస్తుంది వాళ్ళమ్మ. ఆ అబ్బాయికి దూరంగా ఉండమని నీకు చెప్పాను కదా. చెప్పావు కానీ వీడేవాడా రేగుల షర్ట్ వేసుకున్నాడు? నేను వచ్చేసాను. అది ఈడు వాడా? ఈ ఒక్కటి మాత్రం అమ్మకానికి కాదు. నేనేమనుకుంటున్నానంటే నువ్వు ఇలాగే అన్నావు కదా. నువ్వు అంతా చూసావా? నీ మనసులో ఉన్నది నువ్వు ఇంకా వివరంగా చెప్పాలి. అది సర్లే గాని, ఒక్కసారి నిన్న రాత్రి నువ్వు చేసిన ఆ ట్రాష్ రైడ్ గురించి మాట్లాడుకుందాం. చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు మరీ అంత రిస్క్ చేసుకుని చేయాల్సినంత కష్టాల్లో మనమేమీ లేము, అర్థమైందా? నువ్వు పెద్దయ్యే వరకు బాధ్యతలు నా దగ్గరే ఉండని. ఇందులో నాకేం రిస్క్ లేదు. వాళ్ళు ఇంతకుముందు నన్ను ఎప్పుడూ చూడలేదు. కానీ నిన్న రాత్రి మాత్రం చూశారు కదా. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. మన మధ్య రక్త సంబంధం లేకపోవచ్చు, అయినా సరే మనం ఒక కుటుంబం. నువ్వు నాకేదో రుణపడి ఈ చెత్త దొంగలించడం తప్ప ఏం పని లేదరా మీకు? రెగ్టో, ఎవరో చిన్నప్పుడే వదిలిపెట్టేసిన నన్ను నువ్వు పెంచి పెద్ద చేశావు. నేను నీకు రుణపడిపోయి ఉన్నానని కాదు, కుటుంబ పెద్దగా నిన్ను గౌరవిస్తున్నాను. రూడో రెక్టో, నాకు చెప్పినంత నిజాయితీగా చివాతో చెప్పుంటే బాగుండేది అనుకుంటున్నావు కదా. ఇప్పుడు మన టాపిక్ చివా గురించి కాదు కదా. ఇంతకీ నీకు ఆ దెబ్బెలా తగిలింది? ఎవరైనా షూట్ చేశారా? గన్ షాట్ తగిలింది. అబ్బే కాదు, ఈ దళ తగిలింది కాదు. చూశాక అవసరమైతే ఆ బ్యాండేజ్ నేనే మారుస్తాను. నీ గ్లౌస్ తీసే, లేదంటే ఇంకా ఘోరమైన దెబ్బలు తగలొచ్చు. నేను నిజమే చెప్తున్నా, ఇదంత పెద్ద దెబ్బేం కాదు. మా నాన్న మిగిల్చిన గాయాలతో పోలిస్తే చాలా చిన్నది. పెద్ద పెద్ద నేరాలు చేస్తే వెంటనే మరణశిక్ష విధిస్తారు, నిన్న గొయ్యిలో పడేస్తారు. ఈ సిటీలో ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తున్న రూల్ అది. మీ నాన్నని కూడా అలాగే ఆ గొయ్యిలో పడేశారు. కాబట్టి నువ్వు కూడా నువ్వు ప్రేమించే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ చెత్త కుప్ప లాంటి ప్రపంచంలో అయినా సరే.
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా చేతి వేళ్ళు ఇలాగే చాలా నల్లగా ఉన్నాయి. ఒక్కోసారి వీటి వల్ల భరించలేని బాధ కలుగుతూ ఉంటుంది. నా పరిస్థితి చూశాక కూడా ఏమాత్రం చలించని వాళ్ళని చూసినప్పుడు నేనెంతగా కుమిలిపోయాననేది నాకు మాత్రమే తెలుసు. బాధపడకు. సరిగ్గా అప్పుడే రెక్టో నాకు ఈ గ్లవ్స్ ఇచ్చాడు. అవి అప్పటికే పాతబడిపోయి ఉన్నాయి, కానీ వీటి వల్ల నాకు కొంచెం నొప్పి తగ్గింది. రెక్టో రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. సరేలే కానీ రూడో, నువ్వు త్వరగా నీ మనసులోని మాటని చివాకి చెప్పకపోతే తనని ఇంకొకటి ఎత్తుకెళ్ళిపోతాడు. అసలే తను చాలా అందంగా ఉంటుంది. రేపు దీంతో పాటు తనకు ముద్దు కూడా ఇచ్చేసేయ్. తానెప్పుడు అలాగే మాట్లాడుతూ ఉంటాడు. నేను చెప్పింది చేస్తేనే నీకు తిండి ఉంటుంది. నువ్వు చెప్పింది అలా నేను ఎందుకు చేయాలి? ఎందుకంటే నేనేం చెప్పినా అది నీ మంచి కోసమే కాబట్టి. అలాగే నీ ఏడుపు ముఖాన్ని కూడా కొంచెం ఎవడో వచ్చినాడు. కొంచెం నవ్వు. ఈ నవ్వు. సో ఫస్ట్ లో వీడు అనుకుంటే హీరోనేనా? అత్యంత దెయ్యంలాగా ఉన్నావు కదరా. నీ అంతటా నీకు నవ్వడం చేత కాకపోతే కనీసం నవ్వేవాళ్ళైనా నటించు. అలాగే నవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండు. ఏదో అంతా తనకే తెలిసినట్టు నాలాంటి మొహం ఉన్నవాడిని ఎవ్వరూ అది ఇష్టపడరు. కరెక్టే. ఎట్లా నట్టాడు? తనీ పాటికి ఇంటికి వెళ్ళిపోయి ఉంటుందా? గొయ్యి అనేది చెత్తతో నిండి ఉన్న ఒక ప్రదేశం. అంతేకాదు, మొత్తం చెత్తంతా చివరికి చేరేది అక్కడికేనంట. నేరం చేసే ఎవరైనా కూడా చేరేది అక్కడికేనట, ఆ గొయ్యిలోకి. ఏ గొయ్య బ్లాక్ హోల్ ఉన్నట్లుంది. ఆ నల్లటి అగాధం నా తండ్రిని కూడా మింగేసింది అని నేను విన్నాను. ఆ గోతిలో పడేసిన వాళ్ళకి అసలు ఏం జరుగుతుంది? వాళ్ళు ఇంకో క్రిమినల్ ని అందులో పడేస్తున్నారా? అవును. గుడ్ మార్నింగ్. శివ, సర్ త్వరలో ఎడగడం పోతాడు అడిగా. అంటే నేను ఇక్కడ ఎప్పుడు చూడలేదు. అంటే అది అయినా ఇక్కడ నుంచి చూస్తే చాలా దారుణంగా ఉంటుంది కదా. మరి నువ్వేమంటావు? స్లమ్స్ లో ఉన్నట్టుగా ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు కదా. దగ్గర పోయి ఇంకా బాగుంటది. అవుననుకో, కానీ మనకి స్పష్టంగా అర్థమయ్యేలా ఈ స్లమ్స్ అన్ని సిటీ చివర్లో కట్టారని విన్నాను. నువ్వేదైనా తప్పు చేస్తే ఇంక నీకు కూడా ఈ గొయ్యే గతి. ఇది చాలా దారుణం కదా. ఇక్కడ బ్రతికే ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇక్కడ జరిగే చావులని చూడక తప్పదన్నమాట. హే రూడో, నిన్ను కూడా అందులో పడేయడాన్ని నేనేమాత్రం ఖచ్చితంగా చూడాలనుకుంటున్నాను. పడేస్తారట. చెత్త అని చెప్పి పడేసే ప్రతిదీ చెత్త కాదు అని నాకు బాగా తెలుసు. కానీ దానికోసం నిన్ను నువ్వు అపాయంలోకి దించుకుని దొరికిపోకూడదు. అలా జరిగితే ఏదో ఒక రోజు నిన్ను కూడా గొయ్యిలోకి తోసేసే అవకాశం ఉంది. రెగ్టో కూడా ఇదే మాట అన్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే అతను కూడా నేను ఎంతగా అతను కూడా అంటే ఏమి కూడా ప్రేమిస్తుంది. తను కూడా అంటే ఏంటి దాని అర్థం? నువ్వు కూడా ప్రేమిస్తున్నావండి. అమ్మయ్యో, నమ్మలేకపోతాను వీడు. చూడు ఏమైంది కన్నా? జంతు బొమ్మ. ఇది ఇది నీకు నచ్చుతుందేమో అనిపించింది, అందుకే. నీకిది నచ్చకపోవచ్చులే, ఎందుకంటే ఇది చెత్త నుంచి తీసింది. కానీ ఎందుకో ఇది ఇక్కడికన్నా నీ దగ్గర ఉంటేనే ఆనందంగా ఉంటుందని అనిపించింది. అందుకని ఎట్లయితే ఇట్లా ఇచ్చేసినావు ఆమెకు బొమ్మ. చాలా బాగుంది. ఎప్పటికీ నాతోనే ఉంచుకుంటాను. కమాన్. నేను వెంటనే జరిగింది రెక్టోకి చెప్పాలి. తనిది విన్నాక ఏమంటాడో చూడాలి. వీళ్ళేం చేస్తున్నారు ఇక్కడ? అన్నట్టు వీళ్ళందరూ ఇక్కడేం చేస్తున్నారు? ఏమైనా జరుగుంటుందా? ఏం జరుగుండదులే. నేను తనకి మొత్తం చెప్పాలి, చాలా
గొప్పగా చెప్పాలి. నాకెందుకో ఇట్లాంటి టైంలోనే వాడు చనిపోయింటాడేమో అని అనిపిస్తుంది. నిజంగా తనతో ఆ మాటలు Just చెప్పి అనుకుంటాను తర్వాత అంతే. చూద్దాం అంటాడు. నేను వచ్చేసాను. నీకోటి చెప్పనా, ఈ రోజు నేను శివాని. ఓ లేదా ఆడు చనిపోయింటాడేమో అనుకోడు. వాట్ రేయ్, ఎంత పని చేసావురా? నిజంగానే చంపేసినాడా? వాడు వాని చంపేస్తే నువ్వేం పీక్కలవరా? అసలు ఎవడు రైడు ఇలా ఉన్నాడు? రేయ్ నిన్ను రారా వెనక్కి. నేను ఇంకా ఆ చెత్తనా కొడుకులు వచ్చి వీని చంపేసిపోయినారేమో అనుకోండి. ఆ చెత్తలో పనిచేస్తారు ఇటు వాటిలో. రెట్టు, రెట్టు. పరిగెత్తా ఎందుకు ఎందుకురా? వాడెందుకు ఇలా? వెళ్ళెవరు, నేను తీసుకొస్తాను, నీకేం కాదు. వాళ్ళు వచ్చి పట్టుకుంటే వీడు చంపేసినాడని. ఈ ప్రపంచాన్ని నువ్వే మార్చాలి, ఎలాగైనా నువ్వే మార్చాలి రూడో. ఎందుకు అనుకుంటే ఇప్పుడు వీడు చంపినారని ఈయన పట్టుకుంటారు, ఈయన ఊరేస్తారు. ఇంకా పట్టుకున్నాం, ఈ హత్య చేసినందుకు అరెస్ట్ చేస్తున్నాం. ఎందుకు? అసలు మీరేం మాట్లాడుతున్నారు? నేను కాదు చంపింది, నేను కాదు. అసలు ఇలాంటి పని నేనెందుకు చేస్తాను? పైగా రెట్టో ఇంకా బతికే ఉన్నాడు. పిచ్చోడిలా మాట్లాడుకు. ఈ నేరం నుంచి తప్పించుకోలేవురా. అంతా కూడా అతని రక్తం నీ ఒంటి మీద ఉంది. ఎంత ప్లాన్ చేసి చేసినట్లు ఉన్నారు. ఇలా కరెక్ట్ వీడు వాని అట్లా వస్తా నీళ్ళు ఎట్లా వచ్చినారు వెంటనే. అంతా కూడా అది కాదు, నేను చెప్పేది వినండి. చాలు, నోరు మూయరా. నీ మాటలతో మమ్మల్ని మోసం చేయలేవు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను చెప్పేది వినండి. హే, నువ్వు ఇది విన్నావా? మొత్తానికి రూడో ఎవరినో చంపేశాడట. చంపింది వాడిని పెంచిన నాన్ననే. ఇది నిజం కాదు, రూడాలు చేసుంటాడా? ఖచ్చితంగా చేసినాడు. నువ్వు వాళ్ళందరినీ నమ్మద్దు. క్రూరమైన పని వల్ల ఈ అందమైన ప్రదేశం పరువంతా పోయింది. చెత్తను దొంగిలిస్తున్నావు కదా, దాంతో నీ మనసు ఇంకా నిండలేదా? ఒక ప్రాణం తీసి నువ్వు అంతకన్నా ఓ ఘోరమైన పాపం చేశావు. చనిపోయింది కేవలం ఒక తక్కువ జాతి వాడే అయినా హత్యలు చేసేవాళ్ళు ఇంకొక క్షణం కూడా ఈ భూమి మీద ప్రాణాలతో బ్రతికుండడానికి వీల్లేదు. నీకు వెంటనే మరణ శిక్షను విధిస్తున్నాను. ఈ చెత్తగాల్ని పడేలా ఫస్ట్ దాంట్లో. చెత్తనంతటిని తనలోకి తీసుకుంటుంది. అసలు ఇక్కడేం జరుగుతోంది? ఇదంతా అసలు ఎలా జరిగింది? అది చేసింది నేను కాదు. ప్లీజ్ దయచేసి ఎవరు నమ్మరు? ఎవరైనా నా మాట వినండి. ఎవరు నమ్మరు? ప్లీజ్ నువ్వు నమ్ము. ప్లీజ్ నువ్వన్న నమ్ము. శివ, రెట్టను ఎవరు చంపేశారు? నువ్వు వాళ్ళ మాదిరి. నువ్వే తెలుసుకోవాలి. నేను నిన్నెంతో నమ్మాను, కానీ నువ్వు కూడా నీ తండ్రిలో ఒక ఆ చెత్తని ఆ గొయ్యిలో పడేయండి. ముందు దీన్ని చంపేరా. నిజమైన చెత్త వెధవలంతా మీరేరా? ఏమాత్రం గుండె ధైర్యం లేని ఒక పెద్ద చెత్త కుప్ప మీరు. చెప్పుకోవడానికి 2 కళ్ళు చెవులున్నా గాని వాటితో వినలేరు, చూడలేరు. ఎందుకు పనికిరాని మాంసపు ముద్దలురా మీరు. మిమ్మల్ని అందరినీ నేను స్లో మోషనా ఏదన్నా పవరా? స్లో మోషన్. అసలు ఎవ్వడు రైడు వీడేవాడు. పడిపోయి
ఇప్పుడు చచ్చిపోతే స్టోరీ ఏముంటుంది ఇంకా? మిమ్మల్ని నేను నరకానికి పంపిస్తాను. మిమ్మల్ని అందరినీ బతుకున్నప్పుడు చూద్దాం అవన్నీ. ఒక్కడిని కూడా వదలను. మీలో ప్రతి ఒక్కడిని అందరినీ చంపేస్తాను. ఫస్ట్ బతుకురా. అంతేనా? ఇదే లాస్టా? ఇంకా ఉంది. బతికినాడా చచ్చినాడా? ఏం జరిగింది? బతికే ఉన్నాడు. నేను ఇంకా ఇంత కంపు కొడుతుంది ఏంటి? అసలు ఇది ఏం చోటు? వాళ్ళు నన్ను గొయ్యిలోకి తోశారు. ఆ తర్వాత చెత్త నా కొడుకుని తీసుకొచ్చి చెత్తలోకి వేసినారు. అంతే, ఇంకేముంది దాంట్లో? ఇదేంది ఇది? ఇదేంది ఇది? ఇది చెత్తను పడేసే ఒక అతిపెద్ద చోటని చెప్పారు. రోబోటా అది? రోబోట్ మాన్స్టర్. పనికిరాని చెత్తంతా వచ్చి చేరే చోటు. ఒక రకంగా అది మనిషి అయినా ఇంకా వేరే ఏ చెత్త అయినా సరే అది తినేస్తుందా? నిజంగానే ఇది నరకంలా ఉంది. అంతే. సో అంతే ఇవాళ వీడియో ఎపిసోడ్ 1 అంతా చెత్త ఉంది, ఏంది లేదు, చెత్తే. సో ఎపిసోడ్ 2లో మళ్ళీ కలుద్దాం. సో సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తాయి మీ దగ్గరికి. ఖచ్చితంగా నేను ప్రతిరోజు తెలుగులో రియాక్షన్ ఇస్తూ తెలుగులో చెప్తున్నాను. సపోర్ట్ చేయండి. బాయ్.